సీఎం గారు వచ్చిపోయిన తర్వాత సరే ఇప్పుడు అధికారులు కూడా అందరు ఉంటారు. ఫ్యాక్టరీ లోపం ఎంతున్నది, ఆ పేలిన రియాక్టర్ల యొక్క లోపాలు ఏమున్నాయి, చాలామంది చనిపోయారు, అది అందరికీ బాధ కల్పిస్తుంది. సరే చనిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయము. దీని మీద నేను అనుకుంటే ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా తీసుకొని అందుకే రావడం జరిగింది. బహుశా ఇప్పుడు వారు దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏం జరిగిందో లోటుపాట్లు కూడా తెలుసుకొని అధికారులు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి శ్రీధర్ బాబు గారు ఉంటున్నారు సీఎం గారు అమ్మడి. ఇప్పుడు నిన్న కూడా దామోదర్ గారు కూడా వివేక్ గారు వచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా అలర్ట్ అయినాము. ఇది జరగరాని ఇన్సిడెంట్స్ జరిగిపోయింది, చాలా ప్రాణ నష్టం జరిగిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు ఏంది అనేది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి రివ్యూలు అన్నీ కూడా బయటకు వస్తాయి. సిద్ధార్థ అనే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అసలు సిద్ధార్థ అనే వ్యక్తి లోపలికి పోయిండు మాట్లాడి ఇంకా ఇంతవరకు ఆ పిల్లగాడికి సంబంధించి ఏం చెప్పాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు. లేదు కాదు, అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు కూలిపోయింది, పడిపోయింది, బిల్డింగ్ అంతా పడిపోయింది. దాని కింద భవిష్యత్తు చాలామంది ఇంకా ఇరుక్కొనే ఉన్నారు. అధికారులు పాపం మొన్న ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కానీ, డిపార్ట్మెంట్లు కానీ, ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మొత్తం రాత్రి పగలు లేకుండా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సరే చనిపోయిన పేరెంట్స్ బాధ ఉంటుంది, ఆ జాగాలు ఎవరమున్నా బాధ ఉంటుంది, అది ఎవరు కూడా మనం భర్తీ చేయలేము. కానీ ఆ కింద ఇరుకపోయి ఇంక ఎంతమంది ఉన్నారు ఏంది అనేది కూడా వాళ్ళు జేసీబీల ద్వారా అంతా క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఇప్పుడు మనం మీ మీడియా టీవీలలో చూస్తున్నాం, అంత జేసీబీలు పెద్ద ఎత్తున పెట్టి కూడా అంతా క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా కొలికి రావడానికి ఇంకా కొన్ని గంటలు పట్టవచ్చు. అయిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఇంకా కింద ఎవరైనా ఉంటే తీసి ఎవరి వాళ్ళకి ఇవ్వడము, సరే వాళ్ళ నష్టపరిహారం ఏ రకంగా చేయాలి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, లేదా ఇక్కడ తప్పులు దాని ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ సీరియస్గా అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రావడానికి కారణం కూడా అదే. ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది, ఇది జరగరాని జరిగింది, దీని మీద బాధ్యులు ఎవరున్నా సరే దాని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్గానే ఉంటారు. ఇదేమి గవర్నమెంట్ నడుపుతలేదు కదా ఫ్యాక్టరీ ఏదైనా కానీ ఎవరైనా అనని అంటేనే ఉన్నాయి. టీఆర్ఎస్లు వచ్చి గవర్నమెంట్ అంటే అంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అప్పుడెప్పుడో రేవంత్ రెడ్డి నేనెవరు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు రైలు యాక్సిడెంట్ జరిగింది అంటే రైలు కూడా ఆయన గుర్తిపించినట, కేసీఆర్ గుర్తిపించినట. నేనేమంటున్నా అంటే విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గవర్నమెంట్ది ఏమిటో ఇందులో బాధ, చాలా 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 బాధ, మేమందరం చాలా బాధలో ఉన్నాము. ఇలాంటి ఇన్సిడెంట్ జరగవద్దు, జరిగింది. ఫ్యాక్టరీలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏం జరిగింది, ఇదేం గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఫ్యాక్టరీ కాదు కదా. కాబట్టి ప్రతిపక్షాలకు ఏది మాట్లాడలో బహుశా ట్రైనింగ్ తీసుకున్నా రావాలి, ఏది మాట్లాడాలి, రూలింగ్ పార్టీ ఏది. ఈ జ్ఞానం కూడా ఎవరన్నారు నేను మాట హరీష్ రావుకి ఇంకా 10 ఏళ్ళు మినిస్టర్ చేసిండు కానీ ఇంకా జ్ఞానం సంపాదించుకోలేడు. తెలియదా హరీష్ రావుకి? ఇప్పుడు అంటే ఒక రాజు బురద తల్లిపోవడమేనా? ఈ కంపెనీ నడిపించేది గవర్నమెంట్ కాదు కదా. అరే ఒక దిక్కు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ బాధలు ఉన్నాయి, వాళ్ళ నష్టపరిహారం గురించి హరీష్ రావు మాట్లాడాలి. కానీ ఫ్యాక్టరీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే అట్లా ఇన్సిడెంట్స్ 2-3 ఇన్సిడెంట్స్ 30 మంది చనిపోయారు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. అంటే అవన్నీ కేసీఆర్ చంపించిండా? ఇక మేము అనాలి అన్నమాట. మేము అనం, మా జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది మాకు. తెలివి లేని మాట్లాడే మాజీ మంత్రులకు జవాబు ఏం చెప్తాము? ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇవ్వడము సంతోషమే, వాళ్ళ పనులు చేసారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళ రివ్యూ పకడ్బందీగా ఉంటుంది. సీరియస్గా ఎందుకు వస్తున్నాడు ఇంత పొద్దున, ఇంత పెద్ద సంఘటన జరగరాదు, జరిగింది, దీని మీద అసలు ఎందుకు జరిగింది అని విశ్లేషించి దాని మీద టోటల్గా ఆయన వచ్చి హరీష్ రావుది ఇప్పుడు హరీష్ రావు ఏమున్నది, అంత మొత్తం రాష్ట్ర ఖజానా అంతా సంకనక్కిచ్చిపోయారు. ఆడ ఏమున్నది, ఆడ పైసలే లేవాడ. కేసీఆర్ హరీష్ రావు మాటగా అసలు హరీష్ రావు మాటలకు వాల్యూ లేదు. డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి రివ్యూ చేస్తారు, చూస్తారు, ఆ కుటుంబాలను ఆదుకుంటాడు. ఏ యాజమాన్య తరం కూడా ఖచ్చితంగా
అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు గట్టి వార్నింగ్ ఇస్తాడు. అధికారులు ఎవరెవరు ఉన్నారు అని అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ మీద కూడా రివ్యూ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక అధికారిక ప్రకటన అనేది లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా మీడియాను కూడా నిరాకరించారు కావచ్చు. అలా ఏమైతుంది ఏం లేదని లేవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎవరు ఇప్పుడు జరగాల్సింది అనుకోకుండా జరిగింది, దానికి ఎవరు బాధ్యులు కాదు. అక్కడ ఈ మిషన్ల లోపము, ఆ యాజమాన్యంలో ఏమైనా లోపాలు ఉంటే బయటికి తీస్తాము. కానీ ఎవరైతే వాళ్ళ కుటుంబాలు ఉన్నారో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత లోపల విజిట్ అంత అయినాక వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసే పోతారు. ఇక్కడికి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం వాళ్ళకంతా బాగుంటుంది. మొత్తంగా జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో బాధితులకు అండగా ఉంటామని అయితే ఒకవైపు జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే వీళ్ళకు జరగాల్సిన న్యాయాన్ని పూర్తిగా అంటే ఇప్పటికే బాధిత కుటుంబాలు మొత్తం కూడా అంటే మృతులుగా మారారు, క్షతగాతులుగా మారారు. కాబట్టి ఇద్దరికి కూడా మృతులకు క్షతగాతులకు అందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వం తరఫున స్పష్టమైన తప్పనిసరిగా ఏదైతే ఎక్స్గ్రాషిగా ప్రకటిస్తామని అయితే జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అంటే చూడొచ్చు మనం మరికాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా రాబోతున్న నిబంధనలు పూర్తిగా ఇటువైపు ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఈ రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి అంటే మనం కామన్గా 180 degrees 140 degrees మధ్యలో హీట్ వేవ్ వస్తుందంటేనే తప్పనిసరిగా రియాక్టర్ ఆపరేటర్ మొదటి స్పందించాలి. కానీ స్పందించకపోవడం వల్లనే అంటే రియాక్టర్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకుంటే ఆపరేటర్ నిర్లక్ష్యమా, లేకుంటే మేనేజర్ నిర్లక్ష్యమా, ఇది అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇంకా FSL నేషనల్కి సంబంధించిన ఫోరెన్సిక్ వాళ్ళు ఇంకా అధికారులు శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు సింగరేణికి సంబంధించిన FSL అధికారులు ఇంకా శాంపిల్స్ సేకరిస్తూ ఉన్నారు. సేకరించిన తర్వాత ల్యాబ్కు పంపుతారు. ల్యాబ్కు పంపిన తర్వాత అసలు రియాక్టర్ మొదట పేలిందా లేకుంటే ఎయిర్ కంప్రెషర్ ద్వారా మొదట ఈ పేలుడు ఘటన సంభవించిందా అన్న కోణంలో ఒక రిపోర్ట్ అయితే రానుంది. రిపోర్ట్ వచ్చాక అధికారికంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. హరి. ఆల్ రైట్ అమర్.